గోధుమ సేమియా పులావ్. గోధుమ సేమియా పులావ్. Okay. సో కొద్దిగా డిఫరెంటే అన్నమాట. అండ్ పులావ్ అనగానే మనము మోస్ట్లీ రైస్తో చేసుకుంటాము, అండ్ రైస్తో మనకు బోల్డ్ అని వెరైటీస్ కూడా ఉన్నాయి. సో తను ఏకంగా మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే రైస్నే తను రీప్లేస్ చేసి చేస్తున్నారు, అది కూడా గోధుమ సేమియాతో. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే లాస్యా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను. ఓకే, సో పర్ఫెక్ట్ అన్నమాట. అన్ని ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చేసారు. సో సూపర్, మంచి కలర్ఫుల్ గా ఉండబోతుంది పులావ్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, మిక్సీ జార్ తీసుకో. ఓకే, సో ఏమేమి వేస్తున్నారు మిక్సీ జార్? మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పుదీనా, ఓకే, కొత్తిమీర, ఓకే, ఈ 3 మిక్సీ పట్టుకున్నాం. ఓకే, ఓకే. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయితే పట్టేసాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టండి. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ గీ వేసి సేమియా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో రోస్ట్ చేసుకుందామంటారా? రోస్ట్ ఓకే. చేసుకో. ఫస్ట్ జీడిపప్పు కొంచెం, సో కాస్త వేగాలి కదా ఇవి. సో ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు? నేను, మా హస్బెండ్, 2 పిల్లలు. ఓకే, పిల్లలు 2 ఫారెన్ వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు ఎంఎస్ కోసం. ఓకే. సో అబ్బాయిలా ఇద్దరు? పాప బాబు. పాప బాబు ఇద్దరు వెళ్ళారా? సో ఎవరు పెద్ద? బాబు. బాబు పెద్దనా? సో ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్? లేదు, 3 years బాబు పెద్ద. ఓకే, సో ఇద్దరిని పంపించేసి మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ 6 months అవుతుంది పాప వెళ్ళి. ఓకే, బాబు 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఓకే, సూపర్. సో మరి బోల్డ్ అంత టైం ఉంటుంది కదా, ఖాళీ టైము. సో ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నా, మార్నింగ్ యోగా చేస్తా. నేను యోగా టీటీసీ చేసా, యోగా టీచర్ ట్రైనింగ్. ఓకే, కరోనా ముందు వరకు కూడా ఫ్రీ క్లాసెస్ అవి ఇవి కండక్ట్ చేసేదాన్ని. ఇంకా కరోనా అప్పటి నుండి ఆపేసిన. ఇంకా నేను ఓన్గా చేసుకుంటాను యోగా. ఇంకా మధ్యాహ్నం డాన్స్ క్లాస్, ఈవినింగ్ వాకింగ్, ఇంకా అలా అలా. సూపర్, అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్ ప్యాక్డ్ పెట్టుకున్నారు అనమాట. అంత హెల్దీ అండ్ ఫిట్నెస్, అంతేనా? ఓకే, సో ఈ పక్కన తీసేసుకుందాం. తీసేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లో సేమియా వేసి వేయించుకోవాలి. ఓకే, సో లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా రోస్ట్ చేసి. ఓకే, సో బాగా ఫేవరెట్ డిష్ ఏంటి? ఏది బాగా చేస్తారు? అన్ని బాగానే చేస్తా, దాదాపు వెజ్ నాన్ వెజ్. అవునా? సో మెయిన్ హెల్దీగా చేస్తాను, ఏది చేసినా హెల్దీగా చేస్తారు, అదే మెయిన్ మోటో అనమాట. ఓకే, ఓకే. సో రోస్ట్ అయిపోయాయి. సో ఇది కూడా సపరేట్గా సపరేట్ తీసుకున్నాం. సో సేమియా అయితే వేయించేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ గీ వేసుకోవాలండి ప్యాన్లో. ఓకే, తర్వాత హోల్ గరం మసాలా, తర్వాత బిర్యానీ ఆకు.
సో పులావ్ అనగానే మనకు చక్కగా హోల్ గరం మసాలాస్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది, స్పైసీ వస్తుంది, స్పైసీనెస్, ఆ స్పైసెస్ టేస్ట్ ఫ్లేవర్. ఓకే, తర్వాత జీరా, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, తర్వాత ఆనియన్స్, తర్వాత వెజిటబుల్స్ వేసుకోవాలండి ఒకదాని తర్వాత. ఓకే. సో ఫస్ట్ అయితే చక్కగా ఆనియన్స్ బాగా వేయించుకోవాలి అండ్ బఠానీ కూడా వేయించుకోవాలి. సో ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే అయిపోయింది. సో ఖాళీ టైంలో యోగా ఇవన్నీ చేస్తూ ఉంటారు అంతేనా? సో కిట్టి పార్టీస్ ఇవేమైనా ఉన్నాయా? లేవండి, కిట్టి పార్టీస్ ఏం లేవు. సో ఓన్లీ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో మరి మధ్యలో పిల్లల దగ్గరికి వెళ్తుంటాను. అక్కడ ఒక 6 months, ఇక్కడ ఒక 6 months. ఓహో, అలా మేనేజ్ చేస్తున్నారు. మరి అంత టైం ల్యాప్స్ ఇదంతా సెట్ అవుతుంటుంది? సెట్ అవుతుంది. ఒక 1 month అలా కొంచెం కష్టపడాలంటే జెట్ లాగ్ అలాగా ఉంటుంది. ఎవ్రీ టైం 1 month కంపల్సరీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి టైమింగ్స్ కదా. సో మీ వారు కూడా మీతో పాటు వస్తారా లేకపోతే? వస్తారు, ఆయన 1 month అలా ఉండేసి రిటర్న్ వచ్చేస్తారు. ఓకే. మా వారికి కూడా హెల్ప్ చేస్తుంటాను ఆఫీస్ లో. ఇక్కడ ఉన్నప్పుడు టైం అనేది ఏం వేస్ట్ అవ్వదు. అవునా? మాక్సిమం ఫుల్ ప్యాక్. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ట్యాక్స్ కన్సల్టెంట్. ఓకే. సో నెక్స్ట్ అయిపోయినాయి కదా, తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి 1 by 1. ఓకే. బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే. యా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 1 cup సేమియా తీసుకున్నాం కదా, దీనికి 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసేయండి 2 cups. సో ఇందులోనే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్నాము. దాంట్లో కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్. ఓకే. కొంచెం గరం మసాలా పౌడర్, సో మనము సేమియా కూడా వేసేసుకుని తర్వాత మూత పెట్టేసుకుందామా? కొంచెం ఆయిల్ కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత వేస్తాం. ఓకే. సో ఇంకా ఎలా ఉంటుంది యుఎస్లో? ఏం చేస్తుంటారు మరి అక్కడ? ఇక్కడంటే మన ఇండియానే కాబట్టి చుట్టుపక్కల ఉంటారు మాట్లాడడానికి అలాగా. మరి యుఎస్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కూడా వాకింగ్, డిఫరెంట్ ప్లేసెస్ అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం. వీకెండ్స్ లో వెళ్తూ ఉంటాం. సో బాబు వర్క్ చేస్తున్నారు? లేదు, ఇద్దరు. ఇప్పుడు రీసెంట్ గా బాబుది స్టడీ అయిపోయింది, పాప స్టడీ కోసం. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ సేమియా వేసేసి మూత పెట్టేస్తాం. ఓకే. సో సేమియా అయితే వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్స్ పట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ వేద్దాం. సో మెయిన్ టేస్ట్ దీనివల్లే వస్తుంది అనమాట మనకి ఇప్పుడు. ఓకే. సో కొంచెం హైలో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే అండి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వావ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ నిమ్మకాయ పిండుకోవాలండి. ఓకే. 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 సో ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? ఓకే. సో తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. లాస్యా గోధుమ సేమియా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే.
గోధుమ సేమియా పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ సేమియా పులావ్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ సేమియా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కాజు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన క్యాప్సికం 1 కప్పు, తరిగిన క్యారెట్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. గోధుమ సేమియా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో గోధుమ సేమియా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కాస్త వేగాక బీన్స్, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు, సరిపడా నీళ్లు, కొద్దిగా ఉప్పు, గరం మసాలా పొడి, వేయించిన గోధుమ సేమియా, మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గోధుమ సేమియా పులావ్ రెడీ.